కోటిపల్లి రాజమండ్రి సమీపంలోని కోటిపల్లిని కోటి తీర్థమని కూడా అంటారు. ఈ క్షేత్రంలో శివుడు కోటేశ్వరుడుగా, సోమేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఇక్కడ కోటి శివలింగాలు ఉండటంతో ఈ క్షేత్రానికి కోటిపల్లి అని పేరు వచ్చిందని అంటారు. ఇది ఆంధ్రప్రదేశంలోని పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామం సమీపంలో ఉంది. మహారాష్ట్రలోని త్రయంబకంలో పుట్టి కోస్తా ఆంధ్రను పావనం చేసే గోదావరి కోటిపల్లి వద్దనే సముద్రంలో కలుస్తుంది. దక్షుడి శాపానికి గురై తన ప్రకాశాన్ని కోల్పోయిన చంద్రుడు కోటి తీర్థంలో శివుడిని పూజించి శాప విమోచనం పొందాడు. అహల్యను మోహించి గౌతముడి శాపానికి గురైన ఇంద్రుడు కూడా గోదావరిలో స్నానం చేసే శాప విముక్తిని పొందాడు. కోటిపల్లిలోనే వామనావతార ఘట్టంతో ముడిపడిన సిద్ధేశ్వర జగన్నాథుడి ఆలయం ఉంది. మహాబలిని అణచవలసిందిగా భక్తులు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు వామన రూపుడై ఇక్కడ వెలిశాడని చెబుతారు. దక్ష విధ్వంసం కూడా ఇక్కడికి సమీపంలోని ద్రాక్షారామంలోనే జరిగింది. మహాశివరాత్రి నాడు కార్తీక మాసంలోనూ గోదావరి స్నానం చేస్తే ఎంతో పుణ్యమని భక్తుల విశ్వాసం.